నాడు వినాయక చవితి వచ్చింది అంటే విశ్వబ్రహ్మలు పరిశుభ్రంగా స్నానం చేసి మన్నుతో వినాయకుడిని తయారు చేసి ఆకులో పెట్టి అమ్మేవారు. ఊరు ప్రజలు కూడా స్నానం చేసి ఆ వినాయకుడిని తెచ్చి పూజ మందిరంలో పెట్టి ఆకులతో పువ్వులతో పూజ చేసి మూడో రోజున తీసుకువెళ్ళి చెరువులోనో చేలోనో చెట్ల కిందో పెట్టేవాళ్ళు. ఇదంతా కూడా మనకి పరిశుభ్రంగా జరుగుతుంది, భక్తి ముక్తి వస్తుంది. నేడు వినాయక చవితి వచ్చింది అంటే పెద్ద పెద్ద వినాయకుడిని కాలుష్యంతో అంటే వేరే వేరే రసాయనికాలతో తయారు చేసి అంటే అంత పెద్ద వినాయకుడిని తేవడానికి క్రేను, తీసుకువెళ్ళి మళ్ళా నిమజ్జనం చేయటానికి క్రేను, వీటిని తీసుకెళ్ళి కాలువల్లోనో లేకపోతే నదుల్లోనో కలుపుతారు. ఇదంతా ఎంత కాలుష్యం అనుకుంటున్నారు? ఈ లోపల ఎంతమంది ఆ కరెంటు షాకు కొట్టి చనిపోతారో తెలియదు. ఇది ముక్తి కొరక, భక్తి కొరక, లేకపోతే మంది భజన కొరక, ఎందుకు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఆలోచించండి. నాడు జరిగినటువంటి మట్టి వినాయకుడిని తెచ్చి పూజిద్దామా, లేదంటే ఈ కాలుష్యంతో ఉన్నటువంటి రసాయనంతో తయారైనటువంటి ఈ వినాయకుడిని పూజిద్దామా? అది మీరే తెలుసుకోవాలి.